వెల్కమ్ టు వ్యూ పాయింట్. కొబ్బరిని కొన్ని వంటల్లోనే వాడతారు, కానీ దీనిలోని పోషకాల గురించి తెలిస్తే ప్రతిరోజు తీసుకుంటారు. ముఖ్యంగా దీనిని ఉదయాన్నే తీసుకుంటే బాడీకి ఎన్నో పోషకాలు అందుతాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, ఐరన్, మాంగనీస్, కాపర్లు ఉన్నాయి. దీనిని ఉదయాన్నే తినడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలున్నాయి. వంటల్లో అప్పుడప్పుడు మాత్రమే వాడే కొబ్బరిని రెగ్యులర్ గా తింటే శరీరానికి పోషకాలు అందుతాయి. బరువు తగ్గడం నుంచి మరెన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. దీనికోసం కొబ్బరిని ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎందుకు తినాలి, ఇలాంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే కొబ్బరిని తినడం వల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యల్ని దూరం చేయడంలో కొబ్బరి హెల్ప్ చేస్తుంది. కొబ్బరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల గట్ బ్యాక్టీరియాని సపోర్ట్ చేస్తుంది. జీర్ణ సమస్యలు దూరం అవుతాయి, మలబద్ధకం దూరం అవుతుంది. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి రోజు మొత్తానికి సరిపడా ఎనర్జీని అందిస్తాయి. కొబ్బరిలో ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. దీనిని తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. క్రేవింగ్స్ తగ్గుతాయి. దీనివల్ల ఎక్కువగా తినరు. మొండి బెల్లీ ఫ్యాట్స్ తగ్గుతుంది. రెగ్యులర్ గా తింటే బరువు కూడా తగ్గుతారు. వేడిని ఉత్పత్తి చేసి క్యాలరీలను బర్న్ చేసే ప్రక్రియను థర్మోబెనిసిస్ అంటారు. మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ తో దీనిని స్పీడప్ చేయొచ్చు. దీంతో త్వరగా బరువు తగ్గుతారు. కొబ్బరిని మనం స్నాక్ గా తీసుకుంటే చాలా మంచిది. కొబ్బరిలో లారిక్ యాసిడ్ ఉంటుంది. అందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ ఇమ్యూనిటీని పెంచుతుంది. దీంతో సిక్నెస్ తగ్గుతుంది. కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్ పాలీఫెనాల్స్ ఇమ్యూనిటీని పెంచుతుంది. దీంతో సీజనల్ వ్యాధులని దూరం చేసుకోవచ్చు.